ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు తహతలాడుతున్నట్లు కనబడుతోంది. ముందస్తు ఎన్నికలకు మోడీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఏడాది డిసెంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు. గత 4 ఏళ్ల అనుభవం చూస్తే ఎక్కడెక్కడైతే బీజేపీ పాలించిందో, బీజేపీకి ఆధిక్యత ఉందో అక్కడ బీజేపీ బలం తగ్గుతోంది. కొత్త రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరుగుతోంది. నిజమే, ఇప్పుడు కేరళలో ఓటింగ్ పెంచుకున్నది, బెంగాల్లో ఓటింగ్ పెంచుకుంది, కానీ దానివల్ల సీట్లు రావు. కానీ బీజేపీ అంతకుముందు బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇక్కడ మోడీ బలము, బీజేపీ బలం తగ్గుతోంది. మీ గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఉదాహరణ 2014 ఎన్నికల్లో దాదాపు 160 స్థానాల్లో ఆధిక్యత బీజేపీకి వస్తే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 90 సీట్లు గెలుచుకుంది. అంటే గుజరాత్లో తిరిగి అధికారంకి రావడం గొప్పతనమే. కానీ అదే సమయంలో బీజేపీ బలం తగ్గిందన్నది కూడా నిజం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కూడా ఉత్తరప్రదేశ్లో కైరానాలో, మహారాష్ట్రలో కూడా గోండియాలో ఇలా అనేక చోట్ల బీజేపీ ఓడిపోతూ వస్తోంది. ముఖ్యంగా బీజేపీ 2014 తర్వాత జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అత్యధిక సీట్లు కోల్పోయింది. అంటే సిట్టింగ్ సీట్లు కూడా కోల్పోయింది. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్, ఫూల్పూర్లో కోల్పోయింది. గోరఖ్పూర్ అయితే 5 సార్లు బీజేపీ ఏకదాటిగా గెలిచిన సీటు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన సీటు. అలాగే ఫూల్పూర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఖాళీ చేసిన సీటు. అయినా కూడా ఈ సీట్లలో బీజేపీ ఓడిపోయింది. అందువల్ల ఒకవైపు బీజేపీ గ్రాఫ్ తగ్గుతోంది. బీజేపీకి ఇప్పటికీ కూడా బలం ఉంటే ఉండొచ్చు, కానీ గ్రాఫ్ మాత్రం తగ్గుతోంది. ఇవి కూడా ఎక్కడ తగ్గుతోందంటే అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న రాష్ట్రాలు తగ్గుతోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 72 సీట్లు గెలుచుకున్నారు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఈ అన్ని రాష్ట్రాలు, బీహార్ ఈ రాష్ట్రాల్లో 2014 లోక్సభ ఎన్నికల్లో భారీగా గెలుచుకున్నారు. కర్ణాటకలో ఇలా అన్ని సీట్లలో అన్ని రాష్ట్రాల్లో భారీగా గెలుచుకున్నారు. ఈ ఎక్కడైతే తమకు భారీగా 2014లో లోక్సభ సీట్లు వచ్చాయో అక్కడ బీజేపీ దెబ్బతినడం మొదలైంది. ఇది మోడీకి భయం, ఆందోళన కలిగించడానికి కారణమే. 2 ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాష్ట్రాలు. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండడం వల్ల ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగితే ఓడిపోవచ్చు, కానీ దానివల్ల కాంగ్రెస్ లాభపడలేదు. లేదు, బీహార్లో ఉప ఎన్నికలు జరిగితే ఓడిపోవచ్చు, దానివల్ల కాంగ్రెస్ లాభపడేది, ఆర్జేడీ లాభపడ్డది. కానీ ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో బీజేపీ దెబ్బతింటే లాభపడేది కాంగ్రెస్. తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్కు లాభం కనుక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే 2019 కూడా దీని ప్రభావం ఉంటుంది అనేది బీజేపీ అనుమానం. ఇక మూడవది కూడా ఏంటి అంటే ప్రతిపక్షాలు ఏకమవడం మొదలయ్యాయి. మీకు ఉత్తరప్రదేశ్లో కైరానాలో చూసాం, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కలిశాయి. అంతకుముందు గోరఖ్పూర్, ఫూల్పూర్లో చూసాం, ఎస్పీ, బీఎస్పీలు కలిశాయి. ఎక్కడైతే ప్రతిపక్షాలు ఐక్యమై బీజేపీ వ్యతిరేక ఓటు స్ప్లిట్ చేయకుండా జాగ్రత్త పడ్డాయో అక్కడక్కడల్లా బీజేపీ ఓడిపోతూ వచ్చింది. మీకు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు కలిస్తే బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే బీజేపీ ఓడిపోయింది. అందువల్ల ఈ ప్రతిపక్షాలు ఏకం కావడం అంటూ మొదలైతే యాంటీ బీజేపీ ఓట్ స్ప్లిట్ కావడం అనేది ఆపగలిగితే బీజేపీకి గడ్డుకాలం వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల మోడీకి అనుమానం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు పూర్తిగా ఏకం కాకముందే మనం ఎన్నికలకు పోవాలి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్లు కలిశాయి. కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి కనుక రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ చాలా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. 2014లో 17 సీట్లు గెలుచుకుంది, కానీ ఈ 17 సీట్లలో అత్యధిక సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. బీహార్లో నితీష్ కుమార్ను లాస్ట్ మినిట్లో లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఇటీవల ఉప ఎన్నికలు ఏం చెప్తున్నాయి? లాలూ యాదవ్ జైల్లో ఉన్నా కూడా ఆర్జేడీ గెలుస్తుంది. నితీష్ కుమార్కే అనుమానం వస్తుంది, నేను బీజేపీతో ఉంటే నాకు కొంప మునిగేటట్టు ఉంది అని. అందువల్ల ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాలు ఏకమవడం అంటూ మొదలు పెడితే తనకు ప్రమాదము అనేది మోడీ గమనించుతున్నాడు. ఇక 4వది ఏంటంటే బీజేపీలో కూడా మిత్రుల హల్చల్ ఎక్కువైపోయింది. ఇప్పుడు బీహార్లో ఎప్పుడైతే ఇటీవల ఉప ఎన్నికలు ఓడిపోవడంతో నితీష్ కుమార్ ఒక కామెంట్ చేశాడు, ఓడిపోవడానికి నేను కారణం కాదు,
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం వల్ల నేను ఓడిపోయానని చెప్పాడు. ప్రత్యేక హోదా మాకు ఇవ్వడం లేదని చెప్పి ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్ కూడా నితీష్ కుమార్ మద్దతు ఇచ్చాడు. ఇప్పటికే శివసేన మహారాష్ట్రలో మీకు పాల్ఘర్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. 2019లో విడిగా పోటీ చేస్తానంటోంది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో సంబంధాలు క్లోజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా మిత్రపక్షాల్లో కూడా అసహనం మొదలైంది. సో ఇది మరింతగా పెరగకముందే ఎన్నికలు జరపాలి అనేది ఒక వాదన. ఇక ఐదవది ఏంటంటే 2014 ఎన్నికలకు ముందు ఎకానమీ బాగా దెబ్బతిన్నది. దాన్ని ఆసరాగా చూపెట్టుకొని నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఆర్థిక వృద్ధి సాధిస్తాను, భారతదేశాన్ని డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి మోడీ అధికారంలోకి వచ్చారు. కానీ ఈ 4 ఏళ్లలో మనకు గమనించని నల్లధనం ప్రామిస్ చేశారు, ఒక్క నయా పైసా కూడా దేశానికి తిరిగి రాలేదు. అలాగే ధరలు తగ్గిస్తానన్నాడు, ధరలు పెరుగుతున్నాయి. అవినీతి కుంభకోణాలు అంతు చూస్తానన్నాడు, కానీ 2G స్పెక్ట్రంలో అసలు ఎవడు దోషులు కారని ప్రకటించారు. మిగతా ఏ స్కామ్ పైన ఏ చర్య లేదు. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తానన్నాడు, ఉద్యోగాలు లేవు. ఇలాంటి ఆ ప్రామిసెస్ ఏవైతే దేశానికి చేశాడో ఆ ప్రామిసెస్ కూడా క్వశ్చనబుల్గా మారుతున్నాయి. అంటే ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ కావడం లేదు. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఛార్జీలు అయితే అసలు భారీగా కనీవిని ఎరగని రేట్లో పెరుగుతున్నాయి. ఎన్నికల సమయానికి వచ్చే వరకు ప్రజల్లో ఇది కోపాన్ని తెప్పి మరింతగా పెంచే ప్రమాదం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఇంత దెబ్బతిన్నా కూడా బీజేపీకి ఇప్పటికీ కనీసం 1/3 ఓటింగ్ ఉంది. మీరు ఈవెన్ కైరానాలో చూసినా కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీలు కలిసాయి కనుక బీజేపీ ఓడిపోయింది. కానీ బీజేపీకి లాస్ట్ 2014 లోక్సభ ఎన్నికల్లో 51% వస్తే ఈసారి 46% వచ్చాయి. స్టిల్ 46% ఓటింగ్ వచ్చింది. మీరు ఓవరాల్గా మినిమం 1/3 ఓటింగ్ అయితే బీజేపీకి వస్తుంది. ఇప్పటికీ చాలామంది మిత్రులు బీజేపీతో ఉన్నారు. అందువల్ల మనకు ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇప్పుడు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన కూడా మోడీ చేస్తున్నట్లుగా కనబడుతుంది. అందువల్ల ఇంకా బలం తగ్గకముంది. ఇప్పటికీ కన్సిడరబుల్ బలం ఉంది. దెబ్బతింటున్న మాట నిజం, కానీ కన్సిడరబుల్ బలం ఉన్నమాట కూడా నిజం. మిత్రులు దూరం అవుతున్నది నిజం, కానీ ఇప్పటికీ చాలామంది మిత్రపక్షాలు బీజేపీతో ఉన్న మాట నిజం. ప్రతిపక్షాలు ఐక్యమవుతున్న మాట నిజం, కానీ ఇంకా పూర్తిగా ఐక్యం కాలేదన్నది కూడా నిజం. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఎన్నికలకు పోతే ఏమైనా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం అయ్యామనుకోండి, ఈ నెగటివ్ పాయింట్స్ అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటారంటే పలుకుబడి ఉన్నంతకాలం ఈయన మించిన లీడర్ లేదు, ఈయనకు తిరిగేలేదు అనే వాతావరణం ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రాసెస్ మొదలైతే ఆ డిక్లైన్ చాలా షార్ప్గా ఉంటుంది. మీరు కర్ణాటకలో చూశారు, బీజేపీ 104 సీట్ల నుంచి అధికారం వస్తుందని ఉత్సవాలు జరుపుకొని కేరింతలు కొడుతున్న సమయంలో ఒక్క దెబ్బతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆశల్ని వమ్ము చేసింది. జేడీఎస్కి మద్దతు ఎక్స్టెండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వమే కర్ణాటకలో రాకుండా పోయింది. అందువల్ల రాజకీయాల్లో చాలా అతి క్షణికాలంలో ఏమైనా జరగచ్చు. ఇక కొన్ని కొత్త రాష్ట్రాలు వచ్చాయని ఆశపడచ్చు. ఇప్పుడు మణిపూర్, మేఘాలయ, గోవా, నాగాల్యాండ్, ఇక్కడ మేము అధికారంలోకి వస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ ఇవి కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపిన త్రిపుర అధికారంలోకి వచ్చారు. ఏముంది త్రిపురలో 2 సీట్లు. గోవా అధికారంలోకి వచ్చింది, గోవాలో 1 సీటు. ఇలాంటి స్టేట్స్లో నీకు బలం పెరిగినా ఉపయోగం ఉండదు. పెరగాల్సింది ఉత్తరప్రదేశ్లో, అక్కడ తగ్గుతోంది. పెరగాల్సింది బీహార్లో, అక్కడ తగ్గుతోంది. పెరగాల్సింది రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో, అక్కడ తగ్గుతోంది. అందువల్ల ఎక్కడైతే బలం ఉండాలి, మరో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, అక్కడ శివసేన తలనొప్పికి తెచ్చిపెడుతోంది. అందువల్ల ఇలాంటి రాష్ట్రాలు అంటే పెద్ద రాష్ట్రాలు, బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చిన రాష్ట్రాలు, అక్కడ బలం తగ్గుతుంది. కేరళలో 30,000 ఓట్లు రావచ్చు. బెంగాల్లో లెఫ్ట్ను కూడా 3rd పొజిషన్ పంపించి 2nd పొజిషన్ రావచ్చు. కానీ ఇవేవి సీట్లు పెంచే వ్యవహారానికి ఉపయోగపడవు. ఇదేమైనా ఉంటే ఓట్లు పెరుగుతాయేమో, కానీ సీట్లు పెరగడానికి ఎక్కడా ఉపయోగపడవు. అందువల్ల సీట్లు పెరగడానికి ఉపయోగపడని గ్రోత్ వల్ల బీజేపీకి లాభం లేదు. కానీ సీట్లు భారీగా తగ్గేటువంటి రాష్ట్రాల్లో దెబ్బతింటోంది. ఇది ప్రమాద గంటికలు మోగిస్తుంది. అందుకే మోడీ కొంత తొందరపడుతున్నట్టుగా కనబడుతోంది. దానికి మించి మేకచ్చవరికి ఏమవుతుందంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తాయి. ఇప్పుడే రైతుల్లో నిరసన ఉంది. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్లో రైతుల నిరసన చూసాం, రాజస్థాన్లో నిరసన చూసాం, మహారాష్ట్రలో వేలాది మంది రైతుల పాదయాత్ర చూసాం. దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర ఇచ్చామని చెప్పి ఒకవైపు చెప్పుకుంటున్నా కూడా ప్రజలు వాస్తవంగా రైతాంగంకి అర్థమవుతుంది, వ్యవసాయ సంక్షోభం పెరుగుతోంది. ఇది ఏప్రిల్ మే ఎలక్షన్లు ఉంటాయి నార్మల్గా. అయితే మేలో ఎలక్షన్ల వరకు ఈ వ్యవసాయ సంక్షోభం
తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం కూడా ఉంది. దాంతోపాటు దళిత్ యాంగర్ కూడా పెరుగుతుంది. దళితులపైన అప్రెషన్ పెరుగుతుంది, దళితులపైన యాంగర్ పెరుగుతుంది. ఈ దళిత్ యాంగర్ కూడా ఇంకా తీవ్ర రూపం దాలుస్తుందో మన అనుమానం కూడా పెరుగుతుంది. అందువల్ల ఇవన్నీ ఊహించే మోడీ గారు ఒక అంచనాకు వచ్చారు. తొందరగా ఎన్నికలు జరుపుకుంటే గట్టెక్కడతామన్న ఆలోచనతోనే ముందస్తు ఎన్నికల ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ. తెలుగు